హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. చాలామంది హోమ్ సైన్స్ మరియు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదివినటువంటి విద్యార్థులని నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళకి కెరీర్ అవకాశాలు అనేటువంటి ఎటువంటి ఉంటాయో తెలియక వాళ్ళు హౌస్ వైఫ్స్ గాను, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదివినటువంటి చదువు అంతా కూడా వాళ్ళు వృధాగా పక్కన పెట్టేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం అనేటువంటి చేస్తున్నారు. కొంతమంది అయితే అసలు జాబ్ సైడే వెళ్ళట్లేదు, హౌస్ వైఫ్స్గా స్థిరపడిపోయారు. కొంతమంది ఏంటి అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈరోజు హోమ్ సైన్స్ అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఎన్ని రకాలైనటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్పొరేటివ్ సంస్థల్లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయదలుచుకున్నానండి. మీరు ఎవరైతే ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సబ్జెక్టు మీరు బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కానీ, ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కానీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కానీ, లేదా బీఎస్సీ హోమ్ సైన్స్ కానీ, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కానీ, బీఎస్సీ న్యూట్రిషన్ కానీ, ఎంఎస్సి న్యూట్రిషన్ కానీ, ఇలాంటి సబ్జెక్ట్స్ చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి వాట్సప్ చేయండి, నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది, నాకు మొత్తం డీటెయిల్స్ ఒకసారి పంపించండి అని చెప్పేసి మీరు నాకు వాట్సప్ చేయండి. అలాగే అవసరమైతే ఇంకా క్లారిటీ కావాలంటే నాకు కాల్ చేయండి, నేను మీ కాల్స్కి ఆన్సర్ చేస్తాను, చేసి మీరు కనుక్కోండి. సో వన్ బై వన్ లెట్ us చేయండి. ఫస్ట్ ప్రభుత్వ రంగంలో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి అంటే మనం ఇప్పుడు ఈ హోమ్ సైన్స్ని కమ్యూనిటీ సైన్స్ అని పిలుస్తున్నాం. సో బీఎస్సీ హోమ్ సైన్స్ లేదా కమ్యూనిటీ సైన్స్, ఎంఎస్సి హోమ్ సైన్స్ లేదా కమ్యూనిటీ సైన్స్ ఉన్నటువంటి వాళ్ళు, న్యూట్రిషన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఏదర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఏదైనా సరే ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ రంగంలో సిడిపిఓ ఈఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 1 ఉద్యోగాలని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 100% రిజర్వేషన్ ఉన్నటువంటి ఉద్యోగాలు. మీకు 100% రిజర్వేషన్ ఉందండి ఈ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళకి. సో చాలామందికి ఈ విషయం తెలియక వాళ్ళు ప్రిపేర్ కాలేకపోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సిలబస్సు ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే నాకు కాల్ చేయండి. కాల్ చేస్తే నేను లేదా వాట్సాప్ చేస్తే నేను సిలబస్ పంపిస్తాను. సో ఇది నెంబర్ 1 ఆపర్చునిటీ అండి. నెంబర్ 2 ఆపర్చునిటీ ఏంటి అంటే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ చదివినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీఎస్సీ ఎంఎస్సి బీటెక్ ఇలాంటి సబ్జెక్ట్స్లో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి ఎఫ్ఎస్ఎస్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపున, అలాగే జిహెచ్ఎంసీలోను విహెచ్ఎంసీలోను మున్సిపల్ కార్పొరేషన్స్లోను గవర్నమెంట్లోనూ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కింద వేకెన్సీస్ వస్తాయండి. అంటే ఏంటి అంటే ఆహార కల్తీ నిరోధక చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం వీళ్ళ యొక్క బాధ్యత. ఆహార కల్తీ అనేటువంటి జరగకుండా ఉండాలి అని చెప్పేసి వీళ్ళని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, వీళ్ళని ఎన్ఫోర్స్ చేస్తూ ఉంటారు, వీళ్ళు ఎన్ఫోర్స్ చేస్తూ ఉంటారు ఆ చట్టాలని. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్స్కి అర్హులు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అనేటువంటిది కూడా వస్తుంది, దానికి కూడా మన దగ్గర కోచింగ్ అనేటువంటిది నడుస్తుందండి. సో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి చేసుకోవచ్చండి. వీటితో పాటు న్యూట్రిషనిస్టులు డైటీషియన్లు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనూ వాటిలోనూ కూడా వీళ్ళ కోసం అవకాశాలు అనేటువంటివి వస్తాయి. ఆ విధంగా డైటీషియన్ గాను న్యూట్రిషనిస్ట్ గాను వేరియస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోను ఇన్స్టిట్యూట్లోనూ వీళ్ళు జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ప్రభుత్వ రంగంలో ఇంకా ఆలోచిస్తే కనుక అకాడమిక్గా కనుక ఆలోచిస్తే వీళ్ళు ఎంఎస్సి పూర్తయిన తర్వాత జేఆర్ఎఫ్ ఎగ్జామ్స్ కనుక రాసినట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఎగ్జామ్ ఉంటుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించినటువంటి ఎగ్జాము. ఆ ఎగ్జామ్ కనుక రాసినట్లయితే వీళ్ళకి నెలకి 35,000 నుంచి 40,000 రూపాయల స్కాలర్షిప్ అనేటువంటిది 5 సంవత్సరాల పాటు ఇచ్చి ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేయిస్తారు వీళ్ళ చేత. సో అది పూర్తయింది అంటే ఏదైనా యూనివర్సిటీలో కానీ లేదా డిగ్రీ లెక్చరర్స్గా కానీ మీరు అపాయింట్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ జేఆర్ఎఫ్ మిస్ అయితే కనుక లెక్చరర్షిప్ అని చెప్పేసి ఉంటుంది. అది కనుక గ్రాంట్ అయితే రేపొద్దున ఎప్పుడైనా మీరు గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్లో లెక్చరర్గా వెళ్ళినా, గవర్నమెంట్ కాలేజెస్లో లెక్చరర్స్గా వెళ్ళినా యూజీసీ పే స్కేల్స్ అనేటువంటి మీకు అప్లై అవుతాయండి. అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఇచ్చేటువంటి పే స్కేల్స్ మీకు ఇస్తారు. స్టార్టింగ్ శాలరీ 1,00,000 రూపాయలు ఉంటుందండి. అదేవిధంగా వివిధ యూనివర్సిటీల్లో
ప్రొఫెసర్ జయశంకర్ కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ కాడి నుంచి ఇటు మన లకిడి కపూల్ కాలేజ్ అండ్ రాజేంద్ర నగర్, అలాగే షాదన్ కాలేజు, కోటి ఉమెన్స్ కాలేజు, ఇలాగ అనేక యూనివర్సిటీల్లో దాదాపు 12 యూనివర్సిటీల్లో ఈ న్యూట్రిషన్ కోర్సు, హోమ్ సైన్స్, కమ్యూనిటీ సైన్స్ కోర్స్ అనేటువంటిది ప్రారంభించారు. ఆ యూనివర్సిటీల్లో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ల కింద మీకు అవకాశాలు వచ్చేటువంటి ఉందండి. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ సైడ్ హోమ్ సైన్స్ అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదువుకున్నటువంటి వారికి ఉండేటువంటి అవకాశాలు. అందులో ప్రధానమైనది ఏంటంటే సిడిపిఓ, ఈఓ. మన ఇన్స్టిట్యూట్ నుంచి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్సు, అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్సు అండ్ సూపరింటెండెంట్స్ ఆఫ్ బాలరక్షా భవన్లు, గ్రేడ్ 1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, గ్రేడ్ 2 సూపర్వైజర్లు మొదలైనవి అన్నీ కూడా కలుపుకుని దాదాపు 240కి పైగా విద్యార్థులు తెలుగు రాష్ట్రాల్లో మన విద్యార్థులు ఉన్నారు. సరే, ఇప్పుడు మీ కార్పొరేట్ అవకాశాలు మాకు చెప్పండి అని మీరు అడిగారు అంటే, ఇప్పుడు అపోలో, కేర్ హాస్పిటల్, లేకపోతే సన్షైన్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్స్, ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయండి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఆ హాస్పిటల్స్లో డైటీషియన్ అనేటువంటిది ఒక పొజిషన్ ఉంటుందండి. డైటీషియన్, న్యూట్రిషనిస్టులు, వీళ్ళకి 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది. 20,000 అయితే గ్యారంటీడ్ డెఫినెట్గా, ఏదైనా సరే కాలేజెస్, ఏదైనా సరే ఈ కార్పొరేట్ హాస్పిటల్లో. వీళ్ళు ఏంటంటే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పేషెంట్స్ సఫరింగ్ విత్ హార్ట్ డిసీజెస్, పేషెంట్స్ సఫరింగ్ విత్ కిడ్నీ డిసీజెస్, పేషెంట్స్ సఫరింగ్ విత్ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్, పేషెంట్స్ సఫరింగ్ విత్ వేరియస్ అదర్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో, ఆ డిసీజెస్లో బాధపడుతున్నటువంటి వాళ్ళకి డైటరీ కండిషన్స్ ఏ విధంగా ఉండాలి, న్యూట్రిషనల్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి వీళ్ళు ప్లాన్ చేస్తారు. ప్రతి హాస్పిటల్ వీళ్ళు నియమించుకుంటుందండి. ఇది కూడా చాలా మంచి కెరీర్, ప్రైవేట్గా చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి. సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ చాలా రోజుల క్రితం మీరు చదువు ఆపేసి హౌస్ వైఫ్లుగా మారిపోయి మీరు మర్చిపోయారు, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్. ముఖ్యంగా సిడిపిఓ, ఈఓ జాబ్స్కి మీరు ఎలిజిబుల్. ఖచ్చితంగా మీరు నాకు మెసేజ్ చేయండి, దీనికి సంబంధించినటువంటి సిలబస్ ప్యాటర్ను, కోచింగ్ వివరాలు మీకు పంపిస్తాను. మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలండి. మీకు అవకాశం ఉండి మీరు ప్రయత్నించకుండా మీరు ఓడిపోయారంటే ఖచ్చితంగా తప్పు మీదే. మీకు క్వాలిఫికేషన్ ఉంది, యు ఆర్ ద స్పెషల్ పీపుల్. ఎంఎస్సి హోమ్ సైన్స్ కానీ, బిఎస్సి హోమ్ సైన్స్ కానీ, కమ్యూనిటీ సైన్స్ కానీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కానీ అందరూ చదవరు, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని నాకు మెసేజ్ చేయండి, నేను వివరాలన్నీ కూడా పంపిస్తాను. ఈ వీడియో మీరు చూడడమే మీ యొక్క లైఫ్కి టర్నింగ్ పాయింట్గా భావించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.